హలో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే లాస్ట్ దాకా అయితే చూసేయండి. మా వాళ్ళు అయితే తక్కువ నీటిలో ఎక్కువ చేపలు అయితే పెడుతున్నారు. చూడండి, మీకైతే చూపెడతాను. వీళ్ళైతే జీడి తోటలోకి వెళ్ళి జీడి పిక్కలు వేరేసి ఇంటికి వస్తుంటే మధ్యదారులు అనేది చేపలు అయితే కనబడ్డాయి వీళ్ళకి అనేది. వీళ్ళ దగ్గర అయితే ఎటువంటి గ్యాలలు అయితే లేవు, ఓన్లీ చేతులతో పెడుతున్నారు. చూడండి ఎంత తెలివిగా పెడుతున్నారు చేపలు అనేది. లోతు ఎక్కువగా ఉన్న నీటిలోకి వెళ్ళి లోతు లేని దగ్గరికి అయితే ఆ చేపలన్నింటిని తెగులుకుంటూ వచ్చి చేతులతో అయితే పెడేసుకుంటున్నారు. ఇక్కడ ఒక పేత ఉందనగాలి వాళ్ళైతే వచ్చేసారు. చూడండి, ఆ పేత అయితే వాళ్ళు చూసి వెళ్ళిపోతుంది, కానీ వాళ్ళైతే వదలట్లేదు ఆ పేత అనేది. పేత పేరు వచ్చి మండపేత అంటారు. అదైతే చాలా టేస్ట్ గా అయితే ఉంటది. చూడండి, వాళ్ళైతే పెట్టేశారు ఆ పేత అనేది పైకి అయితే తెస్తున్నారు. చూద్దాం మనం ఆ పేత అనేది. చూడండి ఫ్రెండ్స్, ఆ పేత ఎలా ఉందో. చాలా పొగరుగా అయితే ఉంది ఆ పేత అనేది. ఆ పేత కెరిసిందంటే మొక్క అయితే తీసేస్తుంది. ఓడైతే ఆ పేత మీద చెప్పైతే పెట్టాడు, కానీ అదైతే వదలలేదు. అందులో అయితే వేస్తాడు. చూడండి ఎన్ని చేపలు అయితే పడ్డాయో వీళ్ళకి అనేది. ఈ రోజు అనేది కూర అయితే అయిపోద్ది ఫ్రెండ్స్ ఈ చేపలు అనేది. వెళ్ళే ముందు మన వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం